యూట్యూబ్ వ్యూయర్స్ను మా ఆధ్యాత్మిక ఛానల్ సాదరంగా ఆహ్వానిస్తోంది. సౌందర్యలహరి. క్రితం శ్లోకంలో అమ్మవారి ముఖమును పద్మముగాను, ఆ పద్మము యొక్క నాళము అమ్మ కంఠముగాను భావన చేసి చెప్పిన శంకరాచార్యుల వారు ప్రస్తుత శ్లోకంలో అమ్మవారి కంఠభాగమున గల వళిత్రయమును అనగా 3 రేఖలను వివిధ సంగీత గ్రామములకు ఏర్పరిచిన హద్దులుగా వర్ణిస్తున్నారు. గళే రేఖా తిస్రః గతిగమక గీతైక నిపుణే వివాహ వ్యానద్ధ ప్రగుణగుణ సంఖ్యా ప్రతిభువః విరాజంతే నానావిధ మధుర రాగాకర భువాం త్రయాణాం గ్రామాణాం స్థితి నియమసీమాన ఇవతే. పద విభాగము. గళే రేఖా తిస్రః గతి గమక గీతైక నిపుణే వివాహ వ్యానర్థ ప్రగుణగుణ సంఖ్యా ప్రతిభువ విరాజంతే నానావిధ మధుర రాగాకర భువాం త్రయాణాం గ్రామాణాం స్థితి నేమసీమాన ఇవతే. అమ్మా, నీవు సంగీతమునందు గతి గమక గీతములందు నేర్పు ఆసక్తి కలదానవు. నీ కంఠమునందున్న 3 వళులు వివాహ సమయంలో పేంచి కట్టిన మంగళసూత్రం యొక్క త్రిసరాలను జ్ఞాపకం చేస్తూ ఆ దారాల సంఖ్యకు ప్రాతినిధ్యం వహిస్తున్నాయి. నీ కంఠమునందలి 3 రేఖలు రాగములకు నిలయములైన షడ్జ, మధ్యమ, గాంధార స్థితుల హద్దులను నిర్ణయిస్తున్నట్లున్నాయి తల్లి. వివరణ. శంకరులకు సర్వజ్ఞులని పేరు. అది సౌందర్యలహరి చూస్తే మరింత విశదమవుతుంది. సంగీత శాస్త్రంలో వారికి ఉన్న పాండిత్యం ఈ శ్లోకంలో కనిపిస్తుంది. అమ్మ కంఠభాగమునందున్న 3 రేఖలు నాదాన్ని తెలియజేస్తున్నాయి. కంఠం శబ్దానికి స్థానం. అమ్మ కంఠం సర్వ జగత్ శబ్దములకు మూలమైన చోటు. శ్రీనాథ మహాకవి శారదాదేవిని వర్ణిస్తూ జయ జయ జనయిత్రి కళ్యాణ సంధాత్రి గాంధర్వ విద్యా కళాకంఠ అంటూ అమ్మ యొక్క స్వరూపాన్ని వర్ణించారు. అమ్మ ఆయనకు సర్వ విద్యా స్వరూపిణిగా కనిపించింది. అలా ఒక్కొక్క విద్య ఒక్కొక్క స్వరూపంగా ఉందట అమ్మవారి దగ్గర. అందుకే ఆవిడ విద్యాధిదేవత. విద్యలలో గాంధర్వ విద్య ఎక్కడుంది అంటే గాంధర్వ విద్యా కళాకంఠనాళాం అన్నారు. కంఠనాళం గాంధర్వ విద్యకు స్థానం. గాంధర్వ విద్య అంటే సంగీతం. శబ్దం యొక్క సౌందర్య రూపమే సంగీతం. వినసొంపుగా, లయబద్ధంగా, తాళబద్ధంగా, శృతిబద్ధంగా, స్వరబద్ధంగా, రాగయుక్తంగా పలికినప్పుడు శబ్దం సంగీతమవుతుంది. సర్వ సంగీతాలకి మూలం అమ్మ. ఆ తల్లిని సంగీతమాతృకాం వందే అని కీర్తిస్తున్నాం. సరిగమపద నిరతాం తాం వీణా సంక్రాంతకాంత హస్తాం తాం శాంతాం మృదులస్వాంతాం తాం కుజభారతాం తాం నమామి శివకాంతాం దయమాన దీర్ఘనయనాం దేశికా రూపేణ దర్శతాభ్యుదయాం వామకుచినహిత వీణాం వరదాం సంగీతమాతృకాం వందే. అమ్మ దేశిక రూపేణ అనగా గురుస్వరూపిణి, గురుమండల రూపిణి ఆవిడ. గురువును చూచినప్పుడు అమ్మ, అమ్మను చూచినప్పుడు గురువు గుర్తుకు రావాలి. పిల్లలను అనుగ్రహించడానికి అమ్మ గురుస్వరూపంలో వస్తుంది. ఆవిడ గురుస్వరూపంగా అభ్యుదయాన్ని చూపిస్తుంది. సంగీతమాతృకాం వందే, సంగీతమునకు తల్లి ఆవిడ. త్యాగరాజు, ముత్తుస్వామి దీక్షితార్, శ్యామశాస్త్రి వంటి వారు సంగీత ఉపాసనతో పండిపోయారు, మోక్షం పొందారు. గళే రేఖా తిస్రః గతి గమక గీతైక నిపుణే. అమ్మ కంఠంపై 3 వళులు అనగా రేఖలు ఉన్నాయి. అలా 3 రేఖలు ఉండడం ఉత్తమ సాముద్రిక లక్షణం. కంఠము వద్ద కటి ప్రదేశమునందు నుదుటి మీద భృకుటి వేస్తే 3 వళులు పడాలిట. అలా పడితే అది సులక్షణ దేహం అని చెప్పబడుతోంది. లలాటే చ గళే చైవ మధ్యే చాపి వళిత్రయం స్త్రీ పుంసయోరిదం జ్ఞేయం మహాసౌభాగ్య సూచకం. విశుద్ధ చక్రం వద్ద అనగా కంఠస్థానమునందు 3 రేఖలు ఉన్నట్లయితే
మంద్ర, మధ్యమ, తారస్థాయిల్లో సంగీతం పాడే సామర్థ్యం వస్తుందట. ఆజ్ఞాచక్రం వద్ద లలాటంపై 3 ముడతలు ఉంటే భూత, భవిష్యత్, వర్తమాన కాల జ్ఞానం కలుగుతుందట. మణిపూర చక్రం ఉన్న నాభి వద్ద 3 ముడతలు ఉంటే ఊర్ధ్వ, మధ్యమ, అధోలోకాలకు, కారణ, సూక్ష్మ స్థూలదేహాలకు గల సమన్వయం స్పష్టమవుతుందని చెప్తారు. ఇలా 3 ముడతలు మహాత్ములకే ఉంటాయిట. ఆ విధంగా అమ్మవారికి 3 ప్రదేశములందు 3 వళులు ఉన్నాయని చెప్పబడుతోంది. గతి, గమకము, గీతి అనేవి సంగీతంలో ఉన్న 3 విశేషాలు. గతి అంటే సంగీతంలో ఉండే 2 గణపు రీతులు. వాటిని మార్గ, దేశి అంటారు. పాడేటప్పుడు స్వరాలలో చేసే కంపనను గమకం అంటారు. గేయ రచనను గీతం అంటారు. కాబట్టి సంగీతం పాడేటప్పుడు గతి, గమక, గీతములు 3 ప్రధానం. ఈ 3 అమ్మవారు నిపుణురాలు. గతి, గమక, గీతైక నిపుణి. ఈ గతి, గమక, గీతలకు 3 సంకేతంగా 3 వళులు అమ్మ కంఠమునందు ఉన్నాయని చెప్తున్నారు. గతి, గమకం, గీత, స్థితి, నియమ, సీమ అనేవి త్రయాణం గ్రామాణంతో కలిసి పదాన్ని, అర్థాన్ని, సంగీతాన్ని కలగజేస్తున్నాయి. అవే నాద, బిందు, కళ అని చెప్పబడుతున్నాయి. అమ్మవారి కంఠసీమయందున్న 3 వళులు సత్వరజస్తమో గుణములుగా సంకేతింపబడుతున్నాయి. అంతేకాదు అమ్మవారు త్రయీ, త్రివర్గ నిలయ, త్రిగుణాత్మిక, త్రిపుర, త్రిపురమాలిని, త్రిపుర సుందరిగా వ్యవహరించబడుతోంది. వివాహవ్యానద్ధ ప్రగుణగుణ సంఖ్యా ప్రతిభువ. పరమేశ్వరుడు వివాహ సమయంలో ఆమె యొక్క కంఠమునందు కట్టినటువంటి మంగళసూత్రానికి ప్రతినిధిగా ఉన్నది ముడి. మంగళసూత్రంలో ఉన్న పేటలకు సంకేతంగా ఉన్నాయట 3 రేఖలు. అవి ముప్పేట గొలుసు. శాస్త్ర ప్రకారంగా ఒక్కొక్క పేటలో 9 సూత్రాలు ఉండేటట్లు మంగళసూత్రాన్ని 3 పేటలుగా చేయాలి. ప్రాచీన సాంప్రదాయం ప్రకారం మొత్తం 27 సూత్రాలు, అంటే నక్షత్ర సంఖ్య, భచక్రం యొక్క సంఖ్య, అదే రాశిచక్రం యొక్క సంఖ్య. మనిషి యొక్క ఆయువు ఈ రాశిచక్రం మీద ఆధారపడి ఉంటుంది. కనుక కాల సంఖ్య, నక్షత్ర సంఖ్య మంగళసూత్రంలో పెట్టారు పెద్దవాళ్ళు. సూత్రంలో 3 పేటలు ఉన్నాయని చెప్పడానికి ప్రతిభువ అంటే ప్రతినిధిగా, ప్రతీకగా 3 రేఖలు అమ్మవారి కంఠం మీద ఉన్నాయి. విరాజంతే నానావిధ మధుర రాగాకర భువాం. కంఠం అనేక రాగములకు ఆకరం. వివిధ మనోహర రాగాలను, స్వరములకు ఆశ్రయం కలిగి ఉన్న అమ్మవారి కంఠం దివ్య రాగాలను పలికిస్తోంది. రాగాలకు నివాసమైన కంఠం గాంధర్వ విద్యను స్ఫురింపజేస్తోంది. త్రయాణం గ్రామాణం స్థితి నియమ సీమానయవతే. ఏ రాగమైనా సరే 3 గ్రామాల్లో నిబద్ధమై ఉంటుంది. గ్రామాలంటే సంగీతంలో ఉండే 3 రకాల హద్దులు, రాగాలకు మూలములు. ఇవి ఆరోహణ, అవరోహణలో చెప్పే స్థానములు. ఈ 3 రకాల గ్రామములు ఒకదానితో ఒకటి కలవకూడదు. అది అపశృతి అవుతుంది. అందుకు ఏ గ్రామానికి ఆ గ్రామం హద్దుగా విభజించాలి. త్రయాణం గ్రామాణం అన్నారు అందుకే. అవి 3 షడ్జ, మధ్యమ, గాంధారం అనేవి. షడ్జ, మధ్యమ, గాంధారంలోనే 3 గ్రామములకు హద్దులు పెట్టినట్లుగా ఉన్నాయట ఆ 3 రేఖలు. కనుక ఆ 3 రేఖలు గతి, గమక, గీతి, షడ్జ, మధ్యమ, గాంధార. ఈ విధంగా సంగీత విద్యను చెప్తూనే మాంగళ్యపు శోభను కూడా తెలియజేస్తున్నాయి అమ్మ కంఠం మీద 3 రేఖలు. అమ్మవారి కంఠాన్ని చూస్తూ శంకరులు శివుణ్ణి గుర్తు చేస్తున్నారు. అమ్మవారికి నమస్కరిస్తూ కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కంధర. ఆ కంఠంలో మాంగళ్యం ఉంది, దివ్య నాదశక్తి ఉంది. వాక్కు అనేది వివిధ దశల్లో బయటికి వస్తుంది. అవి మూలాధారం వద్ద పర, మణిపూరం వద్ద పశ్చంతి, అనాహతమునందు మధ్యమ, విశుద్ధ చక్రమునందు వైఖరిగా రూపుదిద్దుకుంటుంది. వైఖరి నుండి వెలువడేది విరాట్ స్వరూపం నుండి వచ్చే ధ్వని తరంగం. బయటకు వినబడే మనస్సు యొక్క వాక్కునే మనం పలుకుతాం. పర, పశ్యంతి, మధ్యమ అనే 3 రహస్యంగా లోపల ఉంటాయి. అలా మూలాధారం వద్ద పుట్టిన సంగీతం కానీ, సాహిత్యం కానీ వైఖరి రూపంగా బయటకు వస్తాయి. వైఖరికి ప్రధాన స్థానం కంఠం గనుక అమ్మవారి కంఠాన్ని ధ్యానిస్తున్నాం. సంగీతం కానీ, రాగం కానీ ముల్లోకాల్లో ఉన్న అందరినీ ఆకర్షిస్తుంది. రాగాలు 3 రకాలుగా విభజించారని మరో వ్యాఖ్య.
అవి పుంరాగం, స్త్రీరాగం, నపుంసరాగాలుగా చెప్పబడుతున్నాయి. నవరసాలు ఈ 3 రాగాల నుండి వ్యక్తం చేయబడుతున్నాయి. పుంరాగంలో వీరరసం, రౌద్రరసం, అద్భుతరసం పలుకుతాయి. స్త్రీరాగంలో శృంగార, హాస్య, కరుణ రసాలు, నపుంసరాగంలో భయానక, భీభత్స, శాంతరసాలు పలికిస్తారు. సంగీతంలో ప్రధానమైనవి 6 రాగాలని, వాటిని మూలభూత రాగాలని అంటారు. అవి భైరవ, కౌశిక, ఇందోళ, దీపక, శ్రీరాగ, మేఘరాగాలు. సంగీతంలోని అన్ని రాగాలు ఈ 6తో సంబంధం కలిగి ఉంటాయని చెప్పబడుతోంది. ఈ శ్లోకానికి యంత్రం క్షం మూం అన్న బీజములతో కూడిన దీర్ఘ త్రికోణం. శ్లోక పారాయణ ఫలితం వశకారత్వంగా చెప్పబడుతోంది. ఇప్పుడు 70వ శ్లోకం. ఈ శ్లోకంలో శంకర భగవత్పాదులు అమ్మవారి యొక్క భుజలతలను వర్ణిస్తున్నారు. చతుర్ముఖ బ్రహ్మ అమ్మవారి భుజములను స్తోత్రం చేయడానికి గల కారణాన్ని ఈ శ్లోకంలో వివరిస్తున్నారు. మృణాళీ మృద్వీనాం తవ భుజలతానాం చతసృణాం చతుర్భిః సౌందర్యం సరసిజ భవస్తౌతి వదనైః నఖేభ్యః సంత్రస్యన్ ప్రథమమథనాత్ అంతకరిపోః చతుర్నాం శీర్షాణాం సమం అభయ హస్తార్పణధియా. పదవిభాగం. మృణాళీ మృద్వీనాం తవ భుజలతానాం చతస్రణాం చతుర్భిః సౌందర్యం సరసిజభవస్తౌతి వదనైః నకేభ్యః సంత్రస్యన్ ప్రథమమథనాత్ అంతకరిపోః చతుర్నాం శీర్షాణాం సమం అభయహస్తార్పణధియా. కరాణాం తే కాంతిం కథయ కథయామః కథము మే. అమ్మా, సృష్టికర్తననే గర్వముతో ఉన్న బ్రహ్మ యొక్క 5 తలలలో ఒక తలను ఈశ్వరుడు తన గోటితో గిల్లివేశాడు. అంధకరిపుడైన శివుడు తనకు మిగిలిన 4 శిరస్సులను కూడా ఖండించి వేస్తాడేమోనన్న భయంతో, శివుని కోపం పోగొట్టి రక్షించగలవన్న ఉద్దేశంతో సరసిజభవుడు నీ నుండి అభయం పొందుటకై తామరతూడుల వంటి మృదువైన నీ 4 బాహువులను తన 4 ముఖముల నుండి వెలువడుతున్న చతుర్వేద మంత్రములతో స్తుతిస్తున్నాడు. నీ 4 హస్తాలతో తన 4 తలలకు అభయదానం చేస్తావనే సంకల్పంతో నిన్ను స్తోత్రం చేస్తున్నాడు. వివరణ. మృణాళీ మృద్వీనాం తవ భుజలతానాం చతస్రణాం. అమ్మ మృణాల మృదుదోర్లత, తామర తూడుల వలె మృదువైన భుజములు గలది అమ్మ. లతల వంటివి ఆ బాహువులు. అమ్మవారి 4 చేతులు ప్రాతర్భవామి లలిత భుజకల్పవల్లి అన్నారు. అమ్మవారి ఆ 4 చేతులు కల్పలతల వంటివి. ఏవి కోరుకుంటే అవి ఇచ్చేవి. అవి భక్తుల కోరికలు తీరుస్తాయి. అందుకే సృష్టికర్త అయిన బ్రహ్మ అమ్మవారి భుజాలను స్తోత్రం చేస్తున్నారు. చతుర్భిః సౌందర్యం సరసిజభవ స్తౌతి వదనైః. బ్రహ్మ సరసిజభవుడు, పద్మసంభవుడు. బ్రహ్మ 4 ముఖాలు చతుర్వేదాలను గానం చేస్తుంటాయి. ఎప్పుడైతే అమ్మ నుండి రక్షణ లభించిందో సరసిజభవ అంటే ఆ బ్రహ్మదేవుడు స్తౌతి వదనైః 4 వదనాలతో అమ్మను స్తోత్రం చేస్తున్నాడు. బ్రహ్మగారి 4 వదనాలు 4 వేదాలు. చతుర్వేదములతో అమ్మవారిని బ్రహ్మ స్తోత్రం చేస్తున్నాడు అంటే చతుర్వేదములతో స్తుతింపబడేది అమ్మవారు. అమ్మవారి బాహులతలను, సౌందర్యాన్ని వర్ణించడం ఒక్క చతుర్ముఖ బ్రహ్మకే సాధ్యం. అది ఇతరుల వల్ల కాని పని. వేదాలు మాత్రమే అమ్మ భుజలతలను, ఆమె భుజ శౌర్యాన్ని కీర్తింపగలవు. అమ్మవారి 4 భుజాలను స్తుతించడం 4 శిరములున్న బ్రహ్మకే సాధ్యం అంటున్నారు శంకరాచార్యుల వారు. నకేభ్యః సంత్రస్యన్ ప్రథమమథనాత్ అంతకరిపోః. అమ్మవారు కరుణామయి. సృష్టిపై ఆమె కరుణ నిరంతరం ప్రసరిస్తూనే ఉంటుంది. అందుకే జగత్తు నిలబడుతోంది. సృష్టిలో ఉన్న జీవులను అనుగ్రహించడానికి అమ్మ రూపం ధరించింది. సృష్టి ఉండాలి అంటే సృష్టికర్త బాగుండాలి. అయితే
ఆ సృష్టికర్తలోనే ఒకసారి అహంకారం పొడసూపింది. ఆయనకు 5 శిరస్సులు ఉండేవట. పంచముఖాలనేవి పరమేశ్వరుడు ఒక్కనికి మాత్రమే ఉన్నాయి. ఆ పరమేశ్వరుడు బ్రహ్మకు కూడా 5 తలలను అనుగ్రహించాడు. దాంతో అహంకారం తలకెక్కిన బ్రహ్మ నేనే సర్వం అనుకున్నాడు. లింగావిర్భావ సమయంలో శివనింద చేశాడు, అబద్ధమాడాడు. శివుని యొక్క తుది చూడకపోయినా చూశానన్నాడు. పెద్దవాడు తప్పు చేస్తే శిక్ష ఎక్కువగా ఉండాలనుకున్న పరమేశ్వరుడు అబద్ధమాడిన బ్రహ్మశిరమును గిల్లివేశాడు. నకేభ్య తన గోటితో చిదిమి వేశాడు. బ్రహ్మ ఊర్ధ్వశిరస్సును చెట్టు నుండి పువ్వును వేరు చేసినట్టుగా గిల్లివేశాడు. ప్రథమ మథనాత్ మొదలంతా పీకి వేశాడు బ్రహ్మశిరమును. అప్పుడు అంధకరిపుడైన పరమశివుని బ్రహ్మ క్షమించమని వేడుకున్నాడు. చతుర్నాం శీర్షాణం సమం అభయహస్తార్పణథియా. అలా బ్రహ్మ యొక్క అహంకారం అనే 5వ తలను శివుడు త్రుంచివేశాడు. అహంకారాన్ని పోగొట్టాడు. అనంతరం మిగిలిన తన శిరములను ఎలా రక్షించుకోవాలి అనుకున్నాడు బ్రహ్మ. అమ్మవారి దగ్గరకు వెళ్ళి అభయాన్ని కోరుకున్నాడు. తండ్రి కొడితే తల్లి దగ్గరకు పిల్లలు వెళ్ళినట్టు అమ్మ వద్దకు వెళ్ళి మొరపెట్టుకున్నాడట. అప్పుడు బ్రహ్మ యొక్క 4 శిరములకు అభయమివ్వాలి కనుక దయామయ అయిన అమ్మ 4 చేతులను ధరించి అభయమిచ్చింది. అమ్మ చతుర్బాహు సమన్విత. బ్రహ్మ యొక్క 4 తలలు అందుకే క్షేమంగా ఉన్నాయి. అమ్మ అభయమిస్తే అయ్య కూడా కాపాడతాడు. అందున అమ్మ గురురూపిణి. నారాయణం పద్మభవం వశిష్ఠం అన్నట్లు అందరికీ గురువు బ్రహ్మ. బ్రహ్మకు గురువు పరమేశ్వరుడు. శివునికి కోపం వస్తే గురువు కాపాడతాడు. కానీ గురువుకు కోపం వస్తే ఎవ్వరూ కాపాడలేరు. అమ్మవారు గురుస్వరూపిణి. అమ్మ శివజ్ఞానప్రదాయిని. కనుక అమ్మను పట్టుకుంటే చాలు శివుడు అనుగ్రహిస్తాడు. అమ్మవారి 4 చేతులు కూడా అభయదాతలే. అభయముద్ర పట్టకపోయినా ఆ చేతులే అభయ లక్షణాలు. ఆ చేతుల్లో ఏ ఆయుధాలు పెట్టుకున్నప్పటికీ ఆ చేతులు అభయప్రదానములు. రాగద్వేషాలు, మనస్సు, పంచతన్మాత్రలు ఇవేమీ బాధించకుండా అమ్మ మనకు అభయం ఇస్తోంది. అమ్మను రాగస్వరూప పాశాఢ్య క్రోధాకారాంకుశోజ్వల మనోరూపేక్షుకోదండ పంచతన్మాత్రశాయక అంటోంది లలితా సహస్రం. జీవులను బాధించేవి అవే కనుక అమ్మను శరణు వేడితే ఆమె వాటిని నియంత్రిస్తుంది. ఆ విధంగా అమ్మవారు తన 4 చేతులతో అభయప్రదానం చేస్తోంది. బ్రహ్మగారు అమ్మను వేడుకోవడం మొదటిసారి కాదు. పూర్వం మధుకైటభులు వైకుంఠం మీద దండెత్తి వచ్చినప్పుడు మహావిష్ణువు యోగనిద్రలో ఉన్నాడు. బ్రహ్మ ఆయన నాభికమలంలో ధ్యానంలో ఉన్నాడు. అసురులను చూసిన బ్రహ్మ అమ్మను శరణు వేడాడు. అమ్మవారి యోగమాయగా వచ్చి మహావిష్ణువును నిద్రలేపింది. మధుకైటభులు సంహరించబడ్డారు. అమ్మవారు త్రిపుర సుందరి. త్రిపుర సుందరి సౌందర్యం అనిర్వచనీయం. ఆమె సౌందర్యం పొగడ మాటలు చాలవు. త్రిపుర సుందరి పరమేశ్వరుని శక్తి. పరమేశ్వరుడు సృష్టి స్థితిలయకర్త. అంతేకాదు పరమేశ్వరుడు పంచభూతతత్వములకు అధిపతి. అటువంటి పరమేశ్వరుని శక్తిని పరమేశ్వరి పర్యవేక్షిస్తోంది. ఈ శ్లోకానికి యంత్రం చతుర్గోళ సహితమైన సమచతురస్రం. క్లీం శ్రీం బీజాక్షరాలతో కూడుకున్నది. శ్లోకపారాయణ ఫలం సకల కార్యసిద్ధిగా చెప్పబడుతోంది. ఇక 71వ శ్లోకంలోకి ప్రవేశిస్తున్నాం. ఈ శ్లోకంలో శంకరాచార్యుల వారు ఉమాదేవి హస్తములను, ఆ హస్తములకున్న నఖముల ఎర్రదనాన్ని వర్ణిస్తున్నారు. పదవిభాగం. నఖానాం ఉజ్జోతై నవనలినరాగం విహసతాం కరాణాం తే కాంతిం కథయ కథయామః కథం ఉమే కయాచిత్వా సామ్యం భజతు కలయా హంతకమలం యది క్రీడం లక్ష్మీ చరణతలలాక్షారసచనం. అమ్మా ఉమాదేవి బ్రహ్మ విద్యాస్వరూపిణి. ఉదయమునందు వికసించిన తామర పువ్వుల యొక్క కాంతిని పరిహసిస్తున్న నీ హస్తముల యొక్క, వాటి వ్రేళ్ల నఖముల యొక్క శోభను ఏ విధంగా వర్ణించగలను? పద్మముల కాంతి కన్నా ఎర్రటి కాంతితో ప్రకాశించే నీ హస్తాలు పద్మములతో పోలిక్కు ఎంతమాత్రమూ సరిపోవు. పద్మముల యందు విహరించే లక్ష్మీదేవి పాదములందు ధరించిన లత్తుక యొక్క ఎర్రదనాన్ని ఆ పద్మములు పొందినా నీ హస్తములతో పోలిక్కు పద్మాలు తగవు తల్లి.
వివరణ. మృణాళీ మృత్వీనాం అంటూ క్రితం శ్లోకంలో అమ్మవారి చతుర్భుజములను, ఆమె భుజలతల సౌందర్యమును వర్ణించ చతుర్ముఖ బ్రహ్మకే సాధ్యమని తెలియజేసిన శంకరులు ప్రస్తుత శ్లోకంలో అమ్మ హస్తములను, ఆ చేతులకున్న నఖముల ఎర్రదనమును వర్ణన చేస్తున్నారు. లక్ష్మీ చరణదల లాక్షారుణదలం అన్నప్పుడు లక్ష్మీదేవి పాదాల లత్తుక పారాణిచే ఎరుపుదనం కలది అన్న భావం చెప్పబడుతోంది. లక్ష్మీదేవి పద్మముల్లో విహరిస్తోంది. అలా విహరించేటప్పుడు ఆమె పాదాలకున్న లత్తుక ఎర్రదనం పద్మం పొందుతోంది. అటువంటి పద్మంతో అమ్మవారి హస్తములను పూర్తిగా పోల్చలేము. అమ్మవారి హస్తములకున్న నఖములు సహజంగా ఎర్రదనంతో శోభిస్తున్నాయి కనుక వాటిని పద్మాలతో పోల్చడం తగదని చెప్తున్నారు శంకరాచార్యుల వారు. అమ్మవారి హస్తములను వర్ణించ ప్రయత్నించినప్పుడు శంకరులకు ఎర్రని కాంతులతో ఉన్న పద్మాలు ముందుగా గుర్తుకు వచ్చాయి. కానీ అవి అమ్మవారి హస్తాలతో పోలికకు సరికావని అనుకున్నారు. అయితే లక్ష్మీదేవి పద్మముల్లో విహరిస్తూ ఉంటుంది కనుక ఆమె కాళ్లకున్న లత్తుక పారాణి పద్మములకు అంటితే అవి అమ్మవారి హస్తములతో కొంచెమైనా పోలికకు దగ్గరగా ఉంటాయేమో అన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. పద్మాల్లోని ఎర్రదనాన్ని మించి అమ్మవారి హస్తాలు, నఖములు ప్రకాశిస్తున్నాయని ఆయన తెలియజేశారు. నఖానాముజ్యోతై నవనలిన రాగం విహసతాం. అమ్మవారి అరచేతుల యొక్క ఎరుపును ఏమని వర్ణించగలం? పద్మాలనేవి ఒకసారి వికసిస్తాయి, ఒకసారి ముడుచుకుపోతాయి. కానీ నీ చేతులనే పద్మాలు ఎల్లవేళలా వికాసం కలిగి ఉంటాయి తల్లి. కాబట్టి లక్ష్మీదేవి పాదాల లత్తుక అంటుకున్న పద్మాల కన్నా నీ చేతులు శోభాయమానంగా ఉండి వాటి శోభను పరిహసిస్తున్నాయమ్మా. ఉమే అని అమ్మవారిని సంబోధిస్తున్నారు. పార్వతి శివుని గురించి తపమన్నించుటకై అడవులకు బయలుదేరినప్పుడు మేనాదేవి ఊ తపస్సు మా వద్దు అని పలికింది. ఆ సంబోధనే అమ్మవారి నామం ఉమా అయింది. హస్తాలను పద్మాలతో పోల్చడం వాడుక. పద్మంలోని రేకుల చివరలు ఎర్రగా ఉంటాయి. హస్తాల వేళ్లకున్న గోళ్లు కూడా ఎర్రగా ఉంటాయి కనుక పోలిక చెప్పుకోవచ్చు. కానీ అమ్మవారి చేతిగోళ్లు అంతకన్నా ఎర్రగా ఉన్నాయి. అందుచేత తామర రేకులు పోలికకు సరిపోవడం లేదు. అందుకే అమ్మ హస్తాలు తామర రేకులను చూచి ఎగతాళి చేస్తున్నాయి. అటువంటప్పుడు నీ చేతులను తామరలతో పోల్చడం ఎలా తల్లి అంటున్నారు. కయాచిద్వా సామ్యం భజతు కలయా హంత కమలం. హంత అయ్యో, పద్మాలలోని ఎర్రదనం అమ్మ హస్తముల, వాటికున్న నఖముల ఎర్రదనంతో పోలికకు పనికిరాకుండా పోయాయి. అయితే పద్మములకున్నది కలయా. 16 కళల్లో కేవలం ఒక్క కళతో అనగా 16వ వంతు పోలిక మాత్రం చెప్పవచ్చును అంటున్నారు. యది క్రీడల్ లక్ష్మీ చరణతల లాక్షారసచణం. లక్ష్మీదేవికి పద్మనిలయ అని పేరు. ఆవిడ పద్మాలలో పుట్టింది, పద్మాలలో ఉంటుంది. పద్మాలలో ఆవిడ ఉన్నప్పుడు ఆవిడ పాదాల లత్తుక పద్మాలకు అంటుకుంటే అప్పుడు కూడా నీ చేతులతో వాటిని పోల్చడానికి ఇంకా తక్కువే. పద్మనిలయ అయిన లక్ష్మీదేవి ఇచ్చే సంపదల కంటే అమ్మ చేతులు అఖండమైన ఐశ్వర్యాన్ని ప్రసాదిస్తాయి. అన్ని ఐశ్వర్యాల కన్నా గొప్ప ఐశ్వర్యం మోక్షలక్ష్మి. మోక్షైశ్వర్యాన్ని కూడా అమ్మ తన చేతులతో ఇస్తుంది. పురుషుడు అనగా జీవుడు సాధించవలసిన అర్థములు 4. అవి ధర్మ, అర్థ, కామ, మోక్షములు అనే చతుర్విధ పురుషార్థములు. ఈ 4 ఇవ్వడానికి 4 చేతులు కలిగి ఉంది అమ్మవారు. ఈ 4 అఖండమైన ఐశ్వర్యములు అమ్మ ప్రదానం చేస్తోంది అంటూ అమ్మ చేతులను వర్ణించారు. అవి సొగసుతో ఎంత ఎర్రగా ఉన్నాయో చెప్పారు శంకరాచార్యుల వారు. పంచముఖుడైన మహాదేవుడు గాని, చతుర్ముఖ బ్రహ్మ గాని, షణ్ముఖుడైన సుబ్రహ్మణ్యుడు గాని, సహస్రపడగల ఆదిశేషుడు గాని, మరి ఏ ఇతర దేవతలు కూడా అమ్మవారి కాలి వ్రేలును కూడా వర్ణించలేరు. అటువంటప్పుడు మానవ మాత్రులమైన మేము నీ చేతుల యొక్క సౌందర్యాన్ని గాని, అందులో కొంత భాగాన్నైనా ఏమని వర్ణించగలం తల్లి? అమ్మకు సామ్యమైన దాన్ని వర్ణించడానికి 3 లోకాల్లో కూడా సరితూగు వస్తువు లేనే లేదు. ప్రకృతిలోని సౌందర్యం మొత్తానికి అమ్మ మూలం. ఈ శ్లోకానికి యంత్రం వలయముచే చుట్టబడిన పంచకోణం. క్లీం శ్రీం బీజాక్షరములను కలిగి ఉంది. శ్లోక పారాయణ ఫలముగా యక్షిణీ వశంకరం అని చెప్పబడుతోంది. శ్రీమాత్రే నమః.
యూట్యూబ్ వ్యూయర్స్ను మా ఆధ్యాత్మిక ఛానల్ సాదరంగా ఆహ్వానిస్తోంది.